హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనము నాగు గారి చేలోకి వచ్చామండి. ఇది మొక్కజొన్న చేను, 7 ఆకుల దశ దాటినటువంటి చేను. ఈ చేనులోకి ఈ రోజున యాక్టివ్ మ్యాక్స్, యాక్టివ్ 80 ఇవ్వడం జరిగింది. దాన్ని నాగు గారు ఇప్పుడు మొక్కలకి పిచికారీ చేయడానికి స్టార్ట్ అవుతున్నారండి. సార్, ఇది ఎట్లా చేశారండి? డ్రమ్లోకి ఎలా కలిపారండి? ఇక 500 ml అండి. అందులో డ్రమ్కి వచ్చి 250 లీటర్ పావు లీటరు మందు పోసి పిచికారీ చేసామండి. ఓకే అండి. ఓకే సార్, అది అట్లా పెట్టేసి మీరు స్టార్ట్ చేయండి. ఓకే, చూస్తున్నారు కదండి, మనది యాక్టివ్ 80, యాక్టివ్ జైము రెండు కలిపి పావు లీటర్ యాక్టివ్ 80, పావు లీటర్ యాక్టివ్ జైము అండ్ యాక్టివ్ మ్యాక్స్ కలిపిన దాన్ని మొక్కజొన్న చేనుకి పిచికారీ చేస్తున్నారండి. ఇక్కడ మీకు కనపడుతుంది కదండి. యాక్చువల్గా అయితే కనుక ఏదైనా మనం మందు కొట్టినప్పుడు బిందు రూపంలోకి జారిపోతూ ఉంటుంది. బట్ కానీ మనకు ఈ చేలో చూస్తున్నారు కదా, ఆకుకి మందు అనేది యాక్టివ్ 80, యాక్టివ్ జైము ఎట్లా పట్టుకుని ఉంది అనేది కనిపిస్తుంది కదండి, విజిబుల్ అవుతుంది కదండి. ఆ షైనింగ్ అనేది ఎట్లా ఉంది అనేది మామూలుగా మందు జారకుండా కూడా. సార్, మీకు ఆ తేడా కనిపిస్తుందండి? కనిపిస్తుందండి, జారట్లేదు, మందు ఆకును పట్టుకుని ఉందండి. మీరు ఇది వరకు కొట్టేటప్పుడు మందు ఏ రకంగా ఉండేదండి? మామూలుగా మనం కొట్టంగానే కిందకి జారి పడిపోయేదండి. బట్ యాక్టివ్ 80 కలిపి కొట్టడం వల్ల పట్టుకుని ఉందండి. సో ఇలా కొడుతున్నప్పుడు మీరు కొట్టే మందు ఇలా పట్టుకుని ఉండడం వల్ల కూడా దాని పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది కదండి మొక్క కట్టి పట్టుకున్నప్పుడు. అవునండి, కొంచెం బలం చేకూరితే మొక్కను పట్టుకుంటుంది మందు కాబట్టి కొంచెం పెరుగుదల కూడా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.